దయాకర్ గారు అసలు కాంగ్రెస్ అధికారంలోకి చేసినటువంటి సంక్షేమము పథకాలు లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఆరోపిస్తున్నట్టు అవినీతి ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ఈ వ్యాఖ్యలు తదితర అంశాల్లో పార్టీ కొంత పలచనవుతుంది అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒప్పుకుంటారా? ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నారా లేదా తెలియనటువంటి అంశం, అటు స్పీకర్ ఏమో లేరంటారు. తర్వాత రీసెంట్ గా మీరు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసినటువంటి ప్రచార లిస్టులోనేమో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంటే స్పీకర్ నిర్ణయము, సుప్రీంకోర్టు అంశం ఇవన్నీ పక్కకు పెడితే నైతికత అనేది పబ్లిక్ లో కొంత పలచనవుతున్నట్టే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు? ఒప్పుకుంటారా? కాంగ్రెస్ పార్టీ పలచన కావట్లేదు. ఇంకా మా ప్రభుత్వానికి ఇంకా ప్రజల ఆదరణ వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉనికికి ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఒకవైపు అదే వాళ్ళ అవినీతి పైన సొంత కూతురు కూడా బయటకు వచ్చి వాళ్ళ హాయంలో జరిగినటువంటి నా భర్త నా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆమెనే చెప్తుంది. కాళేశ్వరం అవినీతిలో ఇవాళ హరీష్ రావు ప్రధాన ముద్దాయని కవిత చెప్తా ఉంది. వాళ్ళ కుటుంబంలో మొత్తం కూడా తీవ్రమైన విభేదాలతోని పార్టీ ఉనికికి ప్రమాదం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఒకటే ఎజెండా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఎజెండా తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారిని తిట్టడే వాళ్ళ ఎజెండా పెట్టుకున్నారు. ఇవాళ సోషల్ మీడియా వేదిక కావచ్చు, వాళ్ళు అనేక వేదికల దగ్గర ముఖ్యమంత్రిని వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని అసలు ఈ ముఖ్యమంత్రి లేకపోతే మాకు తిరుగులేదు ఆ విధంగా వాళ్ళు ఊహించుకొని పదే వాళ్ళు ముఖ్యమంత్రిని వ్యక్తిగత దూషణలతో వాళ్ళు పాల్పడతా ఉన్నారు. నిజంగా ఒక రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఒక సిట్టు విచారణ జరుగుతుంటే ఆ విచారణ వదిలిపెట్టేసి మొత్తం కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని ఇవాళ వాళ్ళు ముగ్గురు కూడా ముకుమ్మడిగా అసలు ఇక భరించలేని తిట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. ఇవన్నీ మా తెలంగాణ ప్రజలు గమనించట్లేదా? ఇవాళ పత్రికలు ఎవరు బ్యాన్ చేస్తా ఉన్నారండి? వాస్తవాలు చెప్తే పత్రికలు వాళ్ళకి ఏం హక్కు ఉందంటే ఒక ప్రతిపక్ష వాళ్ళు పత్రికలు కూడా బ్యాన్ చేయగలుగుతారా? అంటే అధికారం ఉన్నప్పుడు అదే నియంత ఇవాళ వచ్చిన తర్వాత వాళ్ళ అహంకారం వాళ్ళ పొగరు ఎక్కడ కూడా తగ్గలేదండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, వాళ్ళ అవినీతి హాయంలో 10 ఏళ్లలో వాళ్ళ అవినీతి రోజు రోజుకు బయటపడి పెడుతుంది. ఇవాళ అనేక చట్టాల కోట్ల దగ్గర వాళ్ళు ముఖం చెల్లలేక వాళ్ళకి ఇవాళ స్టేషన్ లో వాళ్ళు ఉన్నారు. మున్సిపాలిటీలో కూడా మాకు చిప్పగతి అవుతుంది. కాబట్టి పార్టీ ఉనికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళకి నైతికత లేదు. నేను అంటా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి నైతికత లేదు. ఇవాళ ఉద్యమకారుల గొంతు కోసింది వాళ్ళు. అర్ధరాత్రి కోదండరామ్ ఇంటి దగ్గర తలుపులు బలగొట్టింది వాళ్ళు. ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడతారండి. ఇదే గద్దర్ గారిని ఇది అందశ్రీ లాంటి వాళ్ళని ఎంతో ఉన్నటువంటి తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళని ఇవాళ అనేక రకాలుగా అవమానం చేశారు. మంత్రులకు ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి గెలవడానికి గతంలో అవకాశం లేదు. ఇక వాళ్ళు ఆత్మగౌరవం గురించి తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యందే, సో ఇవాళ సోనియా గాంధీ గారు ఇవ్వందే, సెంట్రల్ ఇవ్వందే, వీళ్ళే ఇవన్నీ ఓకే. గతంలో కూడా మీరు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు, ప్రజలు నమ్మారు, మీకు అధికారం కట్టబెట్టారు. కానీ ఎన్నాళ్ళు ఇలా అంటే మున్సిపల్ ఎన్నికలు వస్తేనో లేకపోతే ఇటు పంచాయతీ ఎన్నికలు వస్తేనో మళ్ళీ ఇంకో ఎన్నికలు వస్తేనో ఆ సమయంలో మీరు ఎన్నాళ్ళు ఇలా ప్రజల్లోకి ఏ అంశాలు తీసుకెళ్లగలుగుతారు? ఎన్ని సంవత్సరాల పాటు ప్రజలను కన్విన్స్ చేయగలుగుతారు? అసలు మీరు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నమోదైనటువంటి కేసులకు సంబంధించి దేంట్లోనైనా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎందులో కూడా లేదు కదా. పోనీ మిగిలిన కేసులు అంటే అటు కాళేశ్వరం ఇవన్నీ అంటే పోనీ సిబిఐకి అప్పగించారు, అక్కడ బీజేపీ మీద ఏదో నెప్పనెట్టారో అదంతా ఓకే. కనీసం ఈ కారు రేసులకు సంబంధించినటువంటి అంశంలో అయినా సరే కేటీఆర్ కి సంబంధించి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కదా. ఎందుకు ఏ విషయంలో కూడా మీరు చేస్తున్న ఆరోపణలు అలానే ఉంటున్నాయి? ఎన్నాళ్ళు ప్రజలు కన్విన్స్ అవుతారు యాక్షన్ లేకుండా? ఇప్పుడు నేనేమంటున్నానంటే మేము ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం విచారించట్లేదండి. దానికి ఉన్నటువంటి ఒక పోలీసు ఏసీబీ కేసు పెట్టి ఒక చట్టబద్ధంగా విచారిస్తుంది. ఒక ముద్దాయిని విచారించేటప్పుడు అనేక ఉన్నటువంటి ఒక పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా మొత్తం కూడా పూర్వపదాలు కూడా చేస్తుంది. కాబట్టి ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్షలకు కానీ వ్యక్తిగత కక్షలకు మేము వెళ్ళట్లేదు. వాళ్ళు ఉన్నటువంటి హెచ్ఎండిఏ దానకిషోర్ గాని ఏసీపీ అధికారులు పెట్టినటువంటి కేసు దర్యాప్తు అధికారులు చేస్తా ఉన్నారు. చట్ట పరిధిలో ఉంది, అది చట్టం చేస్తా ఉన్నది, మనం చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇలా బయటకు వచ్చిన తరంలో ఒక సీటు వేసి దాన్ని మొత్తం కూడా నిజాలుగా బయటకు వెళ్ళదీస్తా ఉంది. ఇవాళ నవీన్ రావు గాని లేకపోతే శ్రవణ్ కుమార్ గాని వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా ఈ రోజు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ ని పిలవడం జరిగింది, సంతోష్ రావు గారిని. కాబట్టి మేమేందంటే ఎక్కడ కూడా రాజకీయ వాళ్ళ బీఆర్ఎస్ హాయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కి అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే ఉండొద్దు, అసలు ఇంకెవడు మాట్లాడదు మాకు వ్యతిరేకంగా అనే విధంగా మేము తీసుకురావట్లేదండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలి, ప్రజల సమస్యలు మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ వేదిక మాట్లాడాలని మేము పదే కోరుకుంటున్నాం. ఒక ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పాలనకు ఇవాళ అద్దం పట్టినట్లు ప్రజాప్రభుత్వం నడుస్తా ఉంది. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుంటాను,
ఒక శిఖండి రాజకీయాలకు పాల్పడి ఉన్నది లేనిది ఉన్నట్లాగా మొత్తం కూడా ప్రజల్ని గందరగోళపరిచి ఇవాళ వాళ్ళేదో మేమున్నామని ఒక సింపతి రాజకీయాలకు వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు. దానిపైన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు మాట్లాడేదండి? కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తీసుకురాలేదండి. తెలంగాణ ప్రజలు అందరూ ఇవాళ అనేక మంది ఖాళీ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు అధికారం రాలే, వాళ్ళ కుటుంబాలకు రాలే. దేశం కోసం కూడా చాలా మంది ప్రాణాలు పెట్టున్నారు, ఊరికమ్మ వ్యక్తులు ఉన్నారు. మరి గాంధీ ఇదేనాడు ఈ విద్వేషపూరిత మాటలు ఎందుకండి? పోరాడితే తెలంగాణ ఏదో ఆయన తెలియలేనోడు మాట్లాడాడు, చదువుకున్నానే కదా. ఒక ఎంపీతోనే లేకపోతే రేవంత్ రెడ్డి కంటే తెలియలేదు, పిచ్చి పిచ్చి మాట్లాడు. విద్వేషం ఉన్నది రేవంత్ రెడ్డికి, కేసీఆర్ నీకేం విద్వేషం ఉన్నది? నిన్నేం చేసిండు? నీకేం చేసిండు? రేవంత్ రెడ్డి అంటే చేయలేబెట్టి నిన్ను ఎందుకు పెట్టిండు? అరే తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు భయ్, ఒక కేసీఆర్ తెలంగాణ రాలేదనేది. మరి గాంధీ వల్లనే రాలేదు నిన్నట్టు ఎట్లుంటది? గాంధీ వల్లనే రాలేదు నిన్నట్టు ఎట్లుంటది? ఇదేండి ఇది ఎక్కడ? అరే గాంధీ అప్పుడు ముందు పడ్డాడు, కేసీఆర్ ఇక్కడ ముందు పడ్డాడు. అరే మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కూడా చెప్పింది కదా, మీ ముఖ్యమంత్రి కూడా చెప్పింది కదా, మీ పార్టీకి సంబంధించిన అంశాలు కూడా చాలా మంది ఏఐసిసి వాళ్ళు కూడా చెప్పింది కదా. ఏఐసిసి ఒక నిర్ణయం, నీ నిర్ణయం ఒక నిర్ణయమా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేననేది ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతా ఉంది. జాతి మీరు తీసుకొచ్చిన చర్చ కేసీఆర్ పోల్చుకుంటే ఎట్లా అండి? కేసీఆర్ పోల్చుకుంటే ఎట్లా అండి? మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ పోల్చుకుంటే ఎట్లా అండి? రేవంత్ రెడ్డి దొరల అవినీతి పైన గడీలను స్వేచ్ఛను తీసుకొచ్చిండండి. రైతులు 650 మంది చచ్చిపోయారు మీ పాలన. విద్యార్థులు 582. ఎన్సీఆర్బీ లెక్కలే, నా లెక్క